హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ. నేను చిన్ని లక్ష్మి. ఈరోజు మనం సరస్వతి దేవి గురించి, వసంత పంచమి కదా, సక్సెస్ గురించి తెలుసుకుందాం. పిల్లలు ఎట్లా సక్సెస్ చేయాలా, ఈరోజు చేసుకుంటే డైలీ ఇలా చేసుకుంటే మన పిల్లలకు బాగా చదువుకుంటారంటే 100కి 100 మార్క్స్ రావు, కానీ 75 ఉండేవాళ్ళు 80కి రావచ్చు, 85కి రావచ్చు, 90కి వెళ్ళచ్చు అనమాట. వాళ్ళ పైన డిపెండ్ అవుతుంది. వాళ్ళు ఎంత నమ్ముతారో, ఎంత చేస్తారో అనేది వాళ్ళ పైన డిపెండ్ అనమాట. ఈరోజు మనం సరస్వతి దేవుని ఆహ్వానించుకొని మన ఇంట్లోకి, మన బుక్కుల్లోకి, మన తలలోకి, మన నాలెడ్జ్లోకి ఆహ్వానించుకోవాలన్నమాట. ఆమెను ప్రే చేసి మనకి కావాల్సిన విజిటమ్ని తీసుకోవాలన్నమాట. సో సక్సెస్, స్టడీస్ సక్సెస్, ఎగ్జామ్స్ సక్సెస్ ఇవన్నీ ఎలా వస్తాయంటే మనము రాసుకోవాలన్నమాట. బాగా ఏమని ఫస్ట్ స్టార్టింగ్గానే ఓం ఏం సరస్వతి నమః అని రాసుకోవాలన్నమాట. చదువుతుండే ముందు ఒక బుక్క పెట్టుకొని దాంట్లో రాసుకోవచ్చు, లేకపోతే పైన రాసి కింద మనం ఏం చదువుకోవాలి, ఏం రాయాలి, ఓం అని రాస్తుంటాం కదా. ఇప్పుడు మనం సరస్వతి దేవిని ఏమో రాసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి చాంట్ చేయాలి 21 టైమ్స్. ఓం ఏం సరస్వతి నమః, ఓం ఏం సరస్వతి నమః, ఓం ఏం సరస్వతి నమః అనేసి 21 టైమ్స్ మనము చాంట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఎల్లో కలర్ పెన్ ఉంటుంది కదా, ఎల్లో కలర్ పెన్ను, తర్వాత వచ్చేసి స్మాల్ ఒక చిన్న విగ్రహం లేకపోతే ఫోటోనో ఏదో ఒకటి మన స్టడీ టేబుల్లో పెట్టుకోవాలన్నమాట. అది మన స్టడీ టేబుల్లో పెట్టుకుంటే బాగా ఉంటుంది, మనకి బాగా విజిడమ్ వస్తుంది అనమాట. ఇంకా ఒక దీపాన్ని నెయ్యితో వెలిగించాలన్నమాట. మనకుండే ఏమైనా ఉంటాయి కదా, ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, అదంతా రిమూవ్ అయిపోయేస్తుంది. తర్వాత వచ్చేసి ఏం చేయాలంటే సోకుడు ఆల్మండ్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకోవాలన్నమాట. దినం తీసుకుంటే మనం చదువుకునేదంతా మనకి జ్ఞాపకము ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇవన్నీ మనకి రాసులు ఉన్నాయి కదా, ఆ రాసుల్లో వాళ్ళు ఏమేమి చేయాలంటే, ఈరోజు పొద్దున అయిపోయింది కాబట్టి ఇది మధ్యాహ్నం నేను అప్లోడ్ చేస్తున్నాను, మీరు సాయంకాలం చేసుకోండి. మనసుతో బాగా మనసు పెట్టుకొని స్నానం చేసి ఇవన్నీ చేసుకోండి, ఎవరిది ఉంటే వాళ్ళది. లేకపోతే ఈరోజు అనుకోండి, ఇంకొకసారి ఎప్పుడన్నా మీకు వీలు ఉన్నప్పుడు అది రిచువల్స్ చేసేయండి. ఫస్ట్ వచ్చేసి మేషరాశి, ఎల్లో కలర్ కానీ ఏదైనా కానీ డ్రెస్ వేసుకోవాలా. తర్వాత వచ్చేసి సరస్వతి నమః అనేసి, ఓం సరస్వతి నమః అనేసి 108 సార్లు చెప్పుకోవాలా. డొనేట్ చేయాలన్నమాట. బెల్లం కానీ ఇట్లా చెన్నా కానీ దానం చేయాలన్నమాట. ఈస్ట్ డైరెక్షన్లో దీపం వెలిగించుకోవాలి. వీళ్ళు ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది కదా, అక్కడ వీళ్ళు ఏం చేసుకోవాలంటే దీపం పెట్టుకోవాలన్నమాట. మనకు తెలుసు ఈస్ట్ ఎక్కడ అనేది తెలియకపోతే కింద ఫోన్ తీసుకొని దాంట్లో మ్యాప్ ఉంటుంది కదా, దాంట్లో తెలుసుకుంటే దాంట్లో నుంచి వస్తాయి, చూపెడుతుంది అది ఏ డైరెక్షన్ అనేసి. అది మనం ఫోన్ ద్వారా కూడా చేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ వచ్చేసి వృషభ రాశి, వైట్ ఫ్లవర్స్ వీళ్ళు ఇవ్వాలా. తర్వాత వచ్చేసి 21 టైమ్స్ ఓం శ్రీం హ్రీం సరస్వతి నమః అని 21 టైమ్స్ చాంట్ చేయాలంట. ఓం శ్రీం హ్రీం సరస్వతి నమః. మళ్ళీ ఫీడ్ చేసి కౌకి ఫీడ్ చేయాలన్నమాట. షుగర్ ఇవ్వచ్చు, బనానాస్ 2 ఉన్నాయి వీళ్ళకి, ఇవి ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిథున రాశి, ఎల్లో కానీ గ్రీన్ కలర్ కానీ డ్రెస్ వేసుకోవాలా. తర్వాత ఓం అనేది రాసుకోవాలా, స్టడీ టేబుల్ దగ్గర కూడా పెట్టుకోవాలా, బుక్లో కూడా రాసుకుంటుండాలా. వీళ్ళు గ్రీన్ కలర్ యాలక్కి ఉంటాయి కదా, అవి కానీ స్వీట్స్ కానీ నైవేద్యం ఇవ్వాలన్నమాట అమ్మకి. ఇంకా కృష్ణుడు ఫెదర్స్ ఉంటాయి కదా, నెమలి ఈకలు, అవన్నీ స్టడీ రూమ్లో పెట్టుకోవాలంట, బాగా చదువు వస్తుంది. ఇంకా కర్కాటక రాశి వారు వైట్ క్రీమ్ కలర్ క్లాత్ కానీ వేసుకోవాలా. ఇంకా వీళ్ళు నైవేద్యం వచ్చేసి రైస్ అండ్ మిల్క్తో చేసింది ఏదైనా పెట్టచ్చు, 2 అయినా పెట్టచ్చు, ఏమైనా చేయవచ్చు. వీళ్ళు మెడిటేషన్ చేయాలి. ఓం ఏం సరస్వతి నమః అనేసి 15 మినిట్స్ మెడిటేషన్ చేసి కర్పూరం కూడా వెలిగించుకుంటే వాళ్ళకి మెంటల్ పీస్ అనేది బాగా ఉంటుందంట. నెక్స్ట్ వచ్చేసి సింహరాశి, గోల్డెన్ కలర్, ఎల్లో కలర్ కానీ 2 కలర్లు వేసుకోవచ్చు.
ఇంకా ఆరెంజ్ కలర్ కూడా వేసుకోవచ్చు. గోల్డెన్ ఎల్లో కలర్ వస్తుంది కదా, అది ఒకటి. ఆరెంజ్ కలర్ వేసుకోవాలా. హనీ కానీ బెల్లం కానీ రెండు దేవుడికి నైవేద్యంగా పెట్టాలా. వీళ్ళు సరస్వతి స్తోత్రం చదువుకోవాలన్నమాట. ఇంకా గోల్డెన్ కలర్ కాయిన్ మన దగ్గర పెట్టుకోవాలన్నమాట. సో గోల్డ్ కాయిన్ మన దగ్గర ఉండదు కాబట్టి ఎల్లో క్లాత్లో మన స్టడీ రూమ్ దగ్గర పెట్టుకుంటే మనకి బాగా ఇది వస్తుందన్నమాట, నాలెడ్జ్ వస్తుంది, బాగా జరుగుతుందని వీళ్ళు చెప్పినారు. సో నెక్స్ట్ వచ్చేసి వరి ఓం హ్రీం సరస్వతీన నమః అనేసి 108 సార్లు చెప్పుకోవాలి. అన్ని 21 టైమ్స్ వచ్చినాయి. వీళ్ళు వచ్చేసి 108 సార్లు చెప్పుకోవాలా. ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోవాలా. డొనేషన్ ఏం చేయాలంటే శానిటరీ నాప్కిన్స్ కానీ లేకపోతే కానీ బుక్స్ కానీ వీళ్ళు ఇవ్వాలంట. ఈరోజు అనుకోండి, ఒక కొంచెమైనా మీకు చాట్ అయితే ఎంతలో అవుతుందో అంతనే ఇచ్చేసి వాళ్ళకి డొనేట్ చేయండి, పేద పిల్లలకి. మళ్ళీ ఇంకేమి, ఇంకా దేవుడికి వీళ్ళు 5 రకాల పంచఫలాలు పెట్టాలంట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి తులారాశి. లైట్ పింక్ కలర్ కానీ ఎల్లో కానీ వీళ్ళు ధరించాలి. రోజ్ పెటల్స్ అర్పించాలి. స్వీట్స్ చేయాలన్నమాట గాడ్కి. తర్వాత వచ్చేసి సరస్వతి మంత్రం చెప్పుకోవాలి, స్టడీ రూమ్లో పెట్టుకోవాలి, మెడిటేషన్ చేయాలన్నమాట. అదే ఓం హైం ఉంది కదా, అదే ఓం హైం సరస్వతి నమః అనేసి వీళ్ళు మెడిటేషన్ చేయాలన్నమాట. ఇంకా ఎలా చేయాలంటే లోటస్ ఫ్లవర్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లవర్ చేతిలో పట్టుకోవాలంట, వైట్ కలర్. సో మనకి అది చిక్కదు కాబట్టి ఏదన్నా ఒక వైట్ కలర్ ఫ్లవర్ పట్టుకొని చేయొచ్చు, తప్పు లేదు. నెక్స్ట్ స్కార్పియో అనమాట. ఎల్లో డార్క్ కానీ రెడ్ కలర్ కానీ వీళ్ళు వేసుకోవాలా. 21 టైమ్స్ సరస్వతి మంత్రం చెప్పాలా. శాండిల్వుడ్తో చేసిండేది ఉంటుంది కదా నైవేద్యము, శాండిల్వుడ్తో చేయరు అనుకుంటాను. శాండిల్వుడ్ పౌడర్ కొంచెం ఆఫర్ చేయాలన్నమాట దేవుడికి. తర్వాత నైవేద్యంగా దాంతో ఏమన్నా చేయొచ్చా? లేదు, అంతే. అది శాండిల్వుడ్ పౌడరు నైవేద్యంగా పెట్టాలన్నమాట. వైట్ మస్టర్డ్ ఆయిల్ వస్తుంది కదా, దాంతో వీళ్ళు అంటే వెలిగించాలన్నమాట. దీపం పెడితే వీళ్ళు బాగా విజడము నాలెడ్జ్ అనేది బాగా వస్తుందన్నమాట. సగిటేరియస్ ఎల్లో కానీ గోల్డెన్ కలర్ కానీ వేసుకోవాలా. టర్మరిక్ ఎల్లో కలర్ స్వీట్స్ పెట్టాలంట. అంటే పసుపన్న మనం నైవేద్యంగా పెట్టచ్చు, లేకపోతే ఎల్లో కలర్ స్వీట్నైనా చేసి పెట్టాలన్నమాట. వీళ్ళొక్కటి గురువైన మహా అనుకొని జూపిటర్ని ప్రార్థించాలంట బ్లెస్సింగ్ కోసము. తర్వాత బుక్కుల్లో ఓం అని సాఫ్రాన్ ఉంటుంది కదా, కుంకుమ పువ్వు దాని పాలలో కలుపుకొని దాంతో ఆ కలర్ వచ్చినాక దాంతో మనం ఓం అని రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మకరము, క్యాప్రికాన్. ఎల్లో డార్క్ కలరు, క్రీమ్ కలర్ క్లాత్స్ వేసుకోవాలా. ఇంకా బ్లాక్ సీసిమ్ వస్తుంది కదా, వాటి నల్ల నూలు వస్తాయి కదా, వాటిని బెల్లం కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టాలా. మళ్ళీ బ్లాంకెట్ కానీ ఉలెన్ క్లాత్స్ కానీ దానం ఇవ్వాలన్నమాట. శ్రీ యంత్రాన్ని దగ్గరగా పెట్టుకోవాలి. 21 టైమ్స్ సరస్వతి మంత్రాన్ని మనము చాంట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి. వీళ్ళేమి బ్లూ కానీ ఎల్లో కలర్ కానీ డ్రెస్సులు వేసుకోవాలా. షుగరు, సిసిమ్ ఆయిల్ వస్తుంది కదా, టిల్ ఆయిల్ అంటారు హిందీలో వీటిని. ఇదిని ఆఫర్ చేయాలన్నమాట, దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. షుగర్ కానీ ఓం హ్రీం సరస్వతి నమః అనేసి వీళ్ళు 21 టైమ్స్ చాంట్ చేయాలి. ఇంకా సిల్వర్ కాయిన్ బుక్స్ దగ్గర స్టడీస్ టేబుల్ దగ్గర పెట్టుకుంటే బాగా చదువుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మీనరాశి. ఎల్లో వైట్ కలర్ వీళ్ళు క్లాస్ వేసుకోవచ్చు. వీళ్ళు సాఫ్రాన్ కీర్ చేయాలా, లేకపోతే కోకోనట్ సాఫ్రాన్ను నైవేద్యము చేయాలి, కీరు చేయాలి, కోకోనట్ కూడా ఆఫర్ చేయాలి దేవుడికి. తర్వాత వచ్చేసి మెడిటేషన్ ఓం ఐం సరస్వతి నమః అనేసి వీళ్ళు మెడిటేషన్ చేయాలన్నమాట చెప్పుకుంటా. ఇది చేస్తే వీళ్ళకి మైండ్ పీస్లో ఉంటుంది. మళ్ళీ ఎల్లో కలర్ కర్చీఫ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అన్నీ అయిపోయినాయి అనుకుంటున్నాను. ఓకే, ఇదంతా సరస్వతీ దేవుడి. ఈరోజు మనము బాగా మనకి చదువు, విద్య,
నాలెడ్జ్, గ్రోత్ అన్నీ రావాలని ఈరోజు మనం సరస్వతీదేవికి ప్రార్థన చేసుకుందామంట. తర్వాత ఆమె ఇచ్చేవన్నీ యాక్సెప్ట్ చేసుకుందాము, మన జీవితాల్లోకి, మన మనసుల్లోకి ఆహ్వానించుకుందాం. సాయంకాలం ఏమి అవుతుందో మీకు యాది వద్దు, మీ మనసుకి ఏమనిపిస్తే కూడా అది కూడా మీరు నైవేద్యంగా పెట్టేసి అమ్మది ఆశీర్వాదం తీసుకుంటారని ఆశిస్తూ మీ లక్ష్మి. థ్యాంక్ యూ. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.